గ్రామస్తులందరూ మరియు ఎస్ఎస్టీ కమిషన్ మెంబర్స్ వెంకటేష్ అన్న ఉన్నాడు, మనకు మిగతా అధికారులందరూ జిల్లా అధికారులు ఉన్నారు, మన ఎంఆర్ఓ గారు ఉన్నారు, అందరు అధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు, మిగతా గ్రామస్తులు, లేడీస్ అందరు ఉన్నారు. అందరికీ పోలీస్ వారి తరఫు నుంచి నమస్కారాలు. ముఖ్యంగా మన సమాజంలో మనం చాలా ముందరికి పోయినాం. 2026 ఇది 2026 సంవత్సరం ఇది. ఇంకా కూడా మనము కులాలు పట్టుకొని మతాలు పట్టుకొని వేలాడితే మనం డెవలప్ కాము. మనం ఎక్కడ ఉన్నోళ్ళం అక్కడనే ఉంటాం. మీకు తెలియదు, ఇంకా మీకన్నా ఇంకా మంచిగా మీ ఊరికి రోడ్డు ఉన్నది. మీకు మాది పాలమూరు జిల్లా, మాది మారుమూల గ్రామము, రోడ్డే లేదు మాకు అసలు. ఇక చదువు సంగతి తర్వాత, అర్థమైందా? మేము ఇట్లే ఇవన్నీ మా ఊర్లలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగినా కూడా మా పెద్దలు చెప్పారు, అరే చదువుకోవాలరా, మంచిగా చదువుకుంటే నీకు జ్ఞానం పెరుగుతుంది, సొసైటీలో పైకి వస్తావు. అదర్వైజ్ లేకపోతే నేను ఈ స్టేజ్కి వచ్చేవానే కాదు. అసలు 10 కిలోమీటర్లు పోయి ఉత్త చెప్పులు లేకుండా పోయి నడుచుకుండా పోయి చదువుకొని వచ్చినాం మేము. మా పెద్దలు అట్లా చెప్పిండ్రు, ఎవ్వరు ఏమన్నా ఏం చేసినా చదువుకోవాలి, చదువుకుంటే జ్ఞానం పెరుగుతుంది, దాంతోనే నీకు నాలెడ్జ్ అనేది నీకు బాగా పెరుగుతుంది, పెరిగిన తర్వాత సొసైటీలో ఎట్లా డెవలప్ కావాలని తెలుస్తుంది అనేది చెప్పారు మా పెద్దలు. అప్పుడు టీచర్లు అట్లే ఉండి, సొసైటీలో కూడా అట్లే ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే సొసైటీ ఎవరికి వాడే, మంచి విషయాల గురించి ఎవరు రావట్లేదు. మేము గమనిస్తున్నాం కదా, మంచి విషయాల గురించి ఇట్లా ఎవరు జమవుతారా? అరే మంచి విషయం చెప్తాం రా ఇక్కడికి వచ్చేసి అని మేము చెప్తే, ఏదైనా మంచి విషయం గురించి మేము తిరిగి చెప్తా ఉంటాం. మేము డిఫరెంట్ ఇష్యూస్ గురించి, మన సైబర్ క్రైమ్ అవుతా ఉంది, మాకు ఉమెన్ క్రైమ్స్ గురించి డిఫరెంట్ క్రైమ్స్ అవుతామని చెప్తే ఇంతమంది జమవుతారా? 10 మంది కూడా రారా. కాబట్టి ఆల్రెడీ మీ దగ్గర ప్రాబ్లమ్స్ అయినాయి, మీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. నా దగ్గర నేను మాట్లాడినా లేదా మన షామీర్పేట పోలీస్ స్టేషన్కి వచ్చేస్తే మాట్లాడినా, అందరూ వచ్చిండ్రు, మాట్లాడినామో అంతా అయిపోయింది సార్ అని అన్నారు. సరే ఓకే అనుకున్నాం. తర్వాత మళ్ళీ స్టార్ట్ చిన్న విషయాలకి ఇవన్నీ ఏంటంటే జ్ఞానం లేకపోవడం, నాలెడ్జ్ లేకపోవడము, చట్టం మీద అవగాహన లేకపోవడం. ఇప్పుడు ఏమైపోతుంది, ఇట్లే మీరు పెంచుకుంటూ పోతే మేము ఏం చేస్తాము, ఇట్లా అండర్రెస్ట్ జరుగుతూ ఉంటే చిన్న గొడవలు అవుతూ ఉంటే ఊరు అయినప్పుడు నేను ఒక బటాలియన్ తెచ్చి పెడతాను మీ ఊర్లో. మీ నెత్తిన వచ్చి కూర్చుంటాడు ఆడు, మీ నెత్తిన వచ్చి కూర్చుంటారు అందరూ వచ్చేసేసి. ఇక రోజు మీకు పంచాయతీ ఉంటుంది. తర్వాత ఇటువంటి జరిగినప్పుడు అప్పుడు మేము ఏమీ చూడం, ముఖం చూడము, కాళ్ళు చూడము, నెత్తి చూడము, యాద్ చూడము, తోసేంటారు అంటే అందరిని తోసేస్తూనే ఉంటాం. అర్థం? చిన్న విషయాలు మీరు అన్ని పెంచుకుంటూ పోతే ఇబ్బంది అవుతుంది మీకే. అప్పుడు మేము మీ ముఖాలు చూడాల్సిన అవసరం ఉండదు మాకు. మేము చెప్తే కూడా మీరు వినకపోతే, నేను చెప్పాను, మా ఇన్స్పెక్టర్ వచ్చిండి ఈరోజు వచ్చి ఊళ్ళో కూర్చొని చేసినరా లేదా, కూర్చొని మాట్లాడినరా లేదా, మాట్లాడినాక కూడా మీరు ఇదే కంటిన్యూ చేసే మా మీద గౌరవం లేనప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి మీకు గౌరవం? మాకు ఏం అవసరం ఇచ్చేటందుకు? మా పని మేము చేసుకుంటూ పోతాం. చట్టం ఏమైతే మాకు అధికారం ఇచ్చిందో దాని ప్రకారం మేము చేసుకుంటాం. తర్వాత ప్రాబ్లం ఫేస్ చేసేది మీరు. మీకు మంచిగా చెప్పినాము, ఇట్లా కూడా హార్షిప్ కూడా చెప్తున్నా నేను. కాబట్టి దయచేసి మీరంతా దీన్ని ఎవరి మాటలో వినేసి బయటోని మాటలు విని అనవసరంగా ఈ అన్ని భేదభావాలు పెట్టుకుంటే మీరే నష్టపోతారు, గ్రామస్తులే నష్టపోతారు. బయటోడు ఎవరు నష్టపోతారా? బయటోడు మీకే చెడ్డ పేరు వస్తుంది. ఆల్రెడీ వచ్చిన చెడ్డ పేరు ఆల్రెడీ వచ్చేసింది మీకు. అవునా? ఫలానా అదరాసపల్లి అంట, ఇంతకుముందే సార్ చెప్పిండు. సోషల్ మీడియాలో ఆగుతుంది ఏదైనా, ఏది ఆగదు. ఈరోజు మొత్తం బయటపడుతుంటుంది. ఆల్రెడీ జరిగిపోయిన నష్టం జరిగిపోయింది, ఫర్దర్ కూడా జరగకుండా ఈరోజు కమిషన్ మెంబర్స్ అందరూ వచ్చారు. కాబట్టి దయచేసి మేము రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, మళ్ళీ ఫర్దర్ కానివ్వండి. పెద్ద మనుషులు, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు, అక్కడ ఉన్న పెద్ద మనుషులు, మీరు మనుషులను నాటుకోండి, ఫస్ట్ బ్రెయిన్లోకి ఎక్కించుకోండి. మీరు ఏదో ఇగో ప్రాబ్లం లేకపోతే మీకే ప్రాబ్లం అవుతుంది, అది గుర్తుంచుకోండి. బయట నుంచి వచ్చే వాళ్ళు మస్తుగా చెప్తారు, బయటోడు ఎవడని చెప్తారు, వాడు చెప్తాడు, వీడు చెప్తాడు, అది ఎట్లా, వాడు ఎట్లా, వీడు ఎట్లా, మస్తు చెప్తారు. ఇవన్నీ మేము చూస్తూనే ఉన్నాం. లాస్ట్ 32 ఏళ్ళకే చూస్తున్నా నేను ఈ పంచాయతీలన్నీ. మేము చెప్పేది మంచి. పోలీసులు ఏమైనా చెడు మీరు చెడుకోవాలని చెప్తారా? మేము ఫస్ట్ నుంచి ఏం చెప్పినాము, మంచిగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి, కేసులు ఉండేది ఉంటాయి, మీరు కాంప్రమైజ్ అయితే కేసు కాంప్రమైజ్ చేపిస్తామని కూడా చెప్తున్నా నేను. అవునా కదా? మీరు అది విడిచిపెట్టేసి మళ్ళీ దాన్ని ప్రొలాంగ్ చేసి మళ్ళీ యాడ్ చేసుకుంటూ పోతే మీకే ప్రాబ్లం అవుతుంది. అది గుర్తుంచుకోండి. ఇరు వర్గాల పెద్ద మనుషులు, మీరు మీ వాళ్ళకు, మీ పిల్లలకు, లేడీస్ కొంతమందికి ఏంటంటే చట్టం అవగాహన ఉండదు. వాళ్ళకు చట్టం ఇట్లుంటుందా అని కూడా తెలియదు. నాకు చట్టం తెలియదు, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు. కుదురుతుందా? నాకు తెలియదు సార్ చట్టం ఇట్లా ఉంది, నేను
ఫర్ ఎగ్జాంపుల్ నాకు తుపాకీ కొనుక్కోవాలని ఉంటుంది. నీకు తుపాకీ పోలీసులు పెట్టుకుని తుపాకీ ఉంటుంది, నేను కూడా తుపాకీ పెట్టుకుని తిరుగుదాం అనుకుంటున్నాడు. పెట్టుకోవచ్చు అట్లా? నాకు కౌశింది సార్, నేను పెట్టుకుంటాను, నడుస్తుందా? లేదురా నాయన, చట్టం నీకు ఇయ్యలేదు, అధికారం ఇవ్వలేదు, పోలీసు వానికే ఇచ్చింది, నీకు లేదురా నాయన అని చెప్తారు. తీసుకోవాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, లైసెన్స్ పెట్టుకోవాలి, పర్మిట్ తీసుకోవాలి, దానికి లెక్కపత్రం ఉంటుంది. దేనికే కానీ నాకు తెలియదు, నా చెమన్నట్టు చేస్తా అంటే కుదరదు, చట్టం ఇట్లా ఉందని నాకు తెలియదు అంటే కుదరదు. కాబట్టి మీ గ్రామస్తులు, పెద్ద మనుషులు, చదువుకున్న వాళ్ళంతా, చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు, చట్టం గురించి కొంచెం అవగాహన చేయించండి. మీరు చెప్పండి. కొంత ఏంటంటే లేడీస్కు తెలియదు, వాళ్ళకు తెలియని విషయాలు ఊకనని అనేస్తారు. వాళ్ళు ఏదో కావాలని అంటున్నారని మేము కూడా అంటలేము. కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తున్నాం మేము ఇది. కాబట్టి మీరు వాళ్ళకు అవగాహన కలిగేటట్టు చెప్పండి, చట్టం గురించి చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదు, మనం ఇట్లా చెయ్యొద్దు. 2026లో కూడా మన గుళ్ళకు రావద్దని, ఆ పెళ్ళిళ్ళకు పేరెంటాలకు ఇవన్నీ రావద్దని చెయ్యొద్దు. ఇవన్నీ చేస్తే మీకే నష్టం కలుగుతుంది. చట్టం ఇలాంటి వాటిని ఎవ్వరూ ఒప్పుకోరు. అది చిన్నగా పోయి పెద్దగా అవుతుంది. అది ఇప్పుడు 4 లెవెల్ వరకే ఉంది. నా తర్వాత ఇక డీసీకి వస్తాడు, కమిషనర్ వస్తాడు. ఇక అప్పుడు మా చేతిలో కూడా ఉండదు, మేము మీ ముఖాలు కూడా చూసేది ఉండదు. అర్థమైందా? ఇప్పుడన్నా మేము గౌరవం ఇస్తున్నాము అందరికీ. దయచేసి మీరు ఇట్లా చేయొద్దని చెప్తున్నాము. అప్పుడు చెప్పే పరిస్థితి కూడా ఉండదు మాకు. కాబట్టి మీరు మనుషులను నాటుకోండి, పెద్ద మనుషులు నాటుకొని తెలియని వాళ్ళకు తెలిసేటట్టు చెప్పండి. 2 వర్గాలు కూడా ఎవరైనా సరే, అందరు ఇక్కడ ఎవరికి తెలియదు అన్నట్టు ఏం లేదు. ఎవరైతే చదువుకోని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు ఉంటారు చూడండి, బయట సొసైటీలో తిరిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు మాత్రమే తెలియదు అనే మాట లేదు, ముచ్చట లేదు ఇక్కడ. కాబట్టి దయచేసి ఫర్దర్గా చేయకండి. ఈరోజు అందరూ కమిషన్ సభ్యులు వచ్చారు, తర్వాత డిస్ట్రిక్ట్ కమిటీ వచ్చింది, తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. పెద్ద మనుషులు 2 గ్రూపుల పెద్ద మనుషులు ఉన్నారు. కాబట్టి అందరి సమక్షంలో మీరంతా సమరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పేసి మీరు ఒక ఒప్పందం రాసుకున్నారు. కాబట్టి దానికి కట్టుబడి ఉండాలా. కట్టుబడి ఉండకుండా మీరు మళ్ళీ ఇదే ప్రొలాంగ్ చేస్తామంటే మాత్రం మీకు ఇబ్బందులు కలుగుతాయి. దయచేసి ఆ పరిస్థితి తీసుకురానివ్వండి మీరు, ఓకేనా? కాబట్టి మీరంతా ఈ సమావేశానికి వచ్చి మీరంతా జాగ్రత్తగా మీరు అన్ని విన్నారు. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు SC/ST కమిషన్ సభ్యులు జిల్లా శంకర్ గారు, అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి మేడ్చల్ మల్కాజ్ జిల్లాకు సంబంధించి డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఇట్లా వెంకటేశ్వరన్న గారు, అదేవిధంగా మన అధికారులు, పోలీస్ ఆఫీసర్, మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చక్రపాణి సార్, అదేవిధంగా మన స్టేషన్ హౌస్ ఆఫీసర్ షామీర్పేట పోలీస్ స్టేషన్ నుంచి, మన చైర్పర్సన్ మూర్చింతలపల్లి మండల్, మన మూర్చింతలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ రవి సార్, అదేవిధంగా మన గౌరవనీయులు తహసీల్దార్ సార్, మిగతా సభ్యులు ధనరాజు గారు, మిగతా అధికారులు, అనధికారులు, డిస్ట్రిక్ట్ సోషల్ డెవలప్మెంట్ ఆఫీసర్, మన టెలికాల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ వినోద్ సార్, మిగతా కుల పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఒకటే అనుకుంటున్నాము, ఏం లేదు, వ్యవస్థల సమాజంలో మనుషులం అందరం కూడా, మానవులు అందరం ఒకటే. ఈరోజు ఉండే అన్నీ కూడా రెండే కులాలు, ఒకటి ఆడ, ఒకటి మొగ, అవునా కదా? ఇప్పుడు ఈ కులాలన్నీ కూడా మతంతోని, కులం పుట్టింది కులంతోని, ఇక మిగతా పేదరికం కానీ, వంతులు కానీ, వతన్ కానీ అన్నీ వచ్చినాయి, కాదనట్లేదు. అవి మనం ఊరు పుట్టక ముందు మన మనుషులు పుట్టినప్పటి నుంచి ఉంటా ఉన్నాయి. ఒకప్పుడు జీవాలు పడిపోయినప్పుడు జీవాలు పక్కకు వస్తే వాసన పడుతుంటే జీవాలు కోసుకొని వచ్చి తిన్నవి కూడా రోజులు ఉన్నాయి. అందుకే ఎవరు కుల వృత్తిని వాళ్ళు గౌరవించి కూడా పని చేస్తూ వచ్చినాము. ఆ ప్రేమ అనుబంధం, ఆ ప్రేమ భావంతో ముందుకు వచ్చినాం. కానీ మొన్న జరిగిన ఏదైతే శ్రీరామనవమి జరిగిన సంఘటన జాంగీర్ చెప్పిందే, దాని మీద కేసు పడడం వల్ల అది కూడా మీరు ఇంట్లో సగము వాళ్ళు పాలిస్తున్నారు, మీరు సగం, అంత గుడి అందరు మనిషి అందరూ ఒకటి, పబ్లిక్ ప్లేసులు అందరం కూడా వచ్చేది, గుడి దేవుని మొక్కేది, అందరూ కూడా మనం గాలి పంచభూతాలు ఎట్లా కూడా మాట్లాడుతున్నాం పోతున్నాం. కానీ ఆ రోజు జరిగిన సంఘటన, ఆ జరగడానికి సంఘటన అనుకోకటి జరిగింది. అది ఇక్కడ అయిపోతే అందరం కూడా కలిసిమెలిసినట్టుంటే అయిపోయేది. పోలీస్ స్టేషన్ దాకా పోయింది, మీడియాకి ఎక్కింది, కానీ సార్ వాళ్ళ దగ్గర నోటీస్కి వచ్చింది. వ్యవస్థ అనేది, సిస్టమ్ అనేది ఈరోజు ఎట్లుంటుంది అన్నది ఒక మనకు అవగాహన వచ్చింది. ఎప్పుడు కూడా అద్రాస్పల్లిలో మన గ్రామంలో అన్నదమ్ములాగా సోదరభావంతో మెదులుకున్నాం. ఇదివరకు నాగేశ్వరచారి సర్పంచ్ సాబ్ ఉన్నప్పుడు వచ్చి చూసినాం. అప్పటి నుంచి కూడా 2004 కూడా దేవాలయ ప్రవేశాలు, అప్పుడు దామోదరం ఉన్నప్పుడు, చెప్పి దామోదరం ఉన్నప్పుడు కూడా మేము కష్టపడుతున్నాం, తిరుగుతున్నాం. అప్పుడు కూడా దేవాలయ ప్రవేశాలు చేయించాం, మిగతా గుళ్ళకి వచ్చినాం, చేసినాం. ఎక్కడ కూడా కులమత భేదాలు లేవు, మనుషులు చదువుకుంటున్నారు. ఇంకా ఇంత 145 కోట్ల భారతదేశంలో 125 కోట్ల మంది దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. అంత ఎంత ఎడ్యుకేట్ అయినారా కాదా? ఇలా ఒక వారం మార్కెట్ పెట్టుకున్న వాళ్ళ సెల్ ఫోన్లు అందరూ ఫోన్పే చేయించుకుంటున్నారు, ట్రాన్సాక్షన్స్ అలా పెరుగుతున్నాయి. అరే మనకి ఇంకా అవగాహన కాకుండా మనుషులని గౌరవించుకోకుండా, ఎదుటి వాళ్ళని గౌరవించుకోకపోవడం వల్ల ఇగోస్తోనే ఈ కార్యక్రమం వచ్చింది. కనుక ఇట్లా పునరావృతం కాకుండా ఈరోజు ఒక ఒప్పందం రాసుకున్నాము. దీనికి కట్టుబడి ఉండి ఎవరికైనా ఎవరు వంతుల ప్రకారంగా వాళ్ళు పత్రిక ఇచ్చి ఆహ్వానించుకుంటే అయిపోతుంది. ఒక కేసు అయింది, అయిపోయినాక మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ పెట్టుకొని మనసులో పెట్టుకొని దాన్ని ఇంకా కొనసాగించడం అనేది బాధాకరమైన విషయం. ఎవరికైనా ఎవరు ఆస్తులు పంచుకోవట్లేదు, ఆస్తుల కోసం రాలే, ఆస్తుల పంపకాల కోసం రాలే. ఈరోజు వ్యవస్థ ఎందుకు వచ్చింది మీకు అంటే, ఒక కమ్యూనిటీకి ఈ వ్యవస్థలో
ఇవాళ అందరిలాగానే పెళ్లి జరుగుతుంది. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 అని ఒకటి ఉంది. 56 ఒక యాక్ట్ ఏం చెప్తా అంటే పెళ్లిలు ఒక మంత్రోపదేశంతోనే జరుగుతుంది, చావులు అదే రకంగా జరుగుతున్నాయి. ఆడ ఎట్లాంటి భేదాభిప్రాయాలు లేవు, అందరం చేసుకుంటే అందరం అట్లనే జరుగుతున్నాయి కదా. హిందూ మతంలో ఉన్నప్పుడు మతంలో అన్ని రకాలుగా అన్ని పాటిస్తున్న క్రమంలో కూడా ఈరోజు ఇంకా ఇలా భేదాభిప్రాయాలు ఎందుకనే ఉద్దేశంతోనే మనం అందరం కలిసిమెలిసి ఊరిలో వాతావరణంలో మంచి వాతావరణంలో ఉండాలని కూడా జిల్లా కలెక్టర్ గారు సందేశాన్ని ఇచ్చి కమిషన్ అపాయింట్ చేసి ఈరోజు గ్రామంలో ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరి కుల వృత్తులు వాళ్ళు గౌరవించుకోవాలి, ఒకరికొకరు ఆత్మగౌరవంతో మెదులుకోవాలన్న ఉద్దేశంతో మంచి ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంటు, పీస్ఫుల్ ఎన్వైరన్మెంటు, ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి, మంచి వాతావరణం క్రియేట్ చేసుకోవాలని కూడా ఆలోచించి సార్ ఇక్కడికి పంపించడం జరిగింది. కమిషన్ అంతా కూడా ఇచ్చి మన దగ్గర కూర్చోవడం అనేది అద్రాస్పల్లి గ్రామంలో మీరు మాట్లాడుకొని మాకు రవి ఆ రోజు చెప్పిన అంబేద్కర్ జయంతినాడు అయిపోయిందన్న మాట్లాడేసుకున్నాం, కాంప్రమైజ్ అయిపోయినాం. సార్ ఎస్హెచ్ఓ సార్ ఇచ్చాను. ఇప్పుడు ఎస్హెచ్ఓ సార్ అంటే దీనికి అధిపతి, లా అండ్ ఆర్డర్కు ఎన్ఫోర్స్మెంట్ హక్కులను అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏమైతే రాసిండో సమానత్వం కానీ, మీకు సమాజంలో కావాల్సిన సమాజ నిర్మాణానికి స్వేచ్ఛ కానీ, సామాజిక న్యాయం కానీ, సోదర భావం అని రాసింది. సోదర భావం అంటే మిగతా కులాలతో అందరితో కలిసిమెలిసి ఉండాలనే ఫ్రాటర్నిటీ అనమాట. ఆ ఒక సోదర భావంతో అందరం కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ములా ఉండాలి. ఇప్పుడు అందరం కలిసిమెలిసి పని చేసుకోవాలి. ఇప్పుడు ఆ వ్యవస్థను అమలు చేస్తాకే పోలీస్ సిస్టమ్ ఉన్నది. ఇలా ఇప్పుడు సార్ ఇచ్చినా కూడా మనం గౌరవించుకోవడానికి భయపడకపోతే మీరు మళ్ళీ అదే విధంగా సావులకు పిలవకుండా పిల్లలకు పిలవకుండా ఇట్లా కంటిన్యూ చేస్తే మనుషులు పెట్టుకుంటే ఏమొస్తుంది? నేను కూడా ఒక దళిత బిడ్డ, ఒక మార్గ బిడ్డ, నాకు తెలుసు మేము చేసే కుల వృత్తులు, మా తాత కుల వృత్తులు అలాగే మేము అట్లా వచ్చాం. కానీ అందరితో కలిసిమెలిసి ఉంటాం. పని ఇప్పుడు సమాజంలో ఇప్పుడు ఒక మతం ఉండాలి, మతంలో ఉండి పని చేసుకోవాలి. ఇప్పుడు మనము ఏదో ఇంకోళ్ళ మీద దూషించినట్టు, ఒక మనిషిని వ్యక్తిని దూషించినట్టు మాట్లాడితే దాంట్లో వచ్చే లాభం ఏం లేదు. అది అజ్ఞానం అంటాము. మనిషిని మంచిగా ప్రేమించేది నేర్చుకోవాలి, ఎదుటి మనిషిని ప్రేమించేది నేర్చుకోవాలి. అది ఎంతోమంది జీవాలను, జంతువులను ప్రేమిస్తున్నాం, మనుషులను ఎదుటి మనిషిని ప్రేమిస్తే నష్టం వచ్చింది ఏముంది? ఎదుటి మనిషి ఎందుకు ఈరోజు ఇదంతా ఈర్ష్య, అసూయ, భావాలు, కుట్రలు, కుతంత్రాలు ఎందుకు చెప్పండి? ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఉన్నారు, మనకు ఇంత మంచి ప్రజాప్రతినిధులు అందరూ చేస్తేనే కదా ఓట్లు వచ్చినాయి. మనం అందరం కలిసిమెలిసి ఉంటే ఓటు అనేది ఒకటే ఉంటుంది కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే డిట్టో సేమ్ టు సేమ్ ఉంటున్నాయా లేవా? పెళ్ళిళ్ళు అదే విధంగా జరుగుతున్నాయి కదా. కాకపోతే ఉన్నత వర్గాలు ఉన్న కొంత వాళ్ళు పెద్ద హాల్లో చేస్తారు, పెద్ద ఉన్నతంగా చేస్తారు. లేనివాడు అట్లనే చేస్తున్నారు కదా, మంగళసూత్రంగా కడుతున్నాడు కదా. అది సాంప్రదాయం ప్రకారం అన్ని ఒకటే ఉన్నాయి. రిచువల్స్ అనేది ఒకటే, ట్రెడిషన్ ఒకటే ఫాలో అవుతాము. అందరినీ కూడా కలిసిమెలిసి ఉండాలి, అందరు గుళ్ళలకు రావాలి, అందరు పోవాలి. అది ఏది వచ్చినా ఏం చేసినా అందరు కలిసిమెలిసి ఉంటారు. ఇప్పుడు మన పిల్లలు అన్నారు మొన్న వచ్చినప్పుడు జరిగిన దాంట్లో ఏమన్నారంటే అన్న మేము మనమాల గుడి పోతే ఉద్దమారి పోతామన్నారు. ఎందుకంటే మా ఇంటికే రావచ్చు, ఎన్నో కూర్చొని చేసుకోవాలి. అందరూ మీరు కూడా వెల్కమ్ చేయాలి. ఎందుకంటే కొద్దిగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, అంటే కొద్దిగా తక్కువ మేము అనే ఒక ఆత్మీయత భావం. మేము కూడా పోయినప్పుడు మాకు కూడా అనిపిస్తుంది ఒక్కోసారి దగ్గర వాళ్ళని షేక్ హ్యాండ్ ఇయ్యరు, పోయినప్పుడు షేక్ హ్యాండ్ ఇయ్యరు, వివక్షతలు పాడారు, షేక్ హ్యాండ్ ఇయ్యకపోయా మాకు నాకు మనసు ఉంటుంది. అంటే మేము మా కమ్యూనిటీ తెలంగాణ కమ్యూనిటీ ఆడారు, కిరాయిల కాడ ఇళ్ళ కాడ పోయినప్పుడు కులం ఆడుతారు. ఏదైనా ఏం తిన దగ్గర కూడా కులం తెలిసిపోతుంది. అంటే ఈ రకంగా కొంత వివక్షత ఉంటుంది. కనపడని కంటికి కనిపించే వివక్షత అంటలేను. కొంతమందికి మాకు ఇంకా పేర్లకు ఏమి ఉండవు కనుక వాళ్ళు చెప్పేస్తారు, అరే ఏమో రెడ్డి కాదేమో, గౌడ్ కాదేమో, ఇది కాదేమో అనేసి. అందుకే దయచేసి అందరం కూడా మనిషిని మంచిగా గౌరవిద్దాం, మనిషిని మంచిగా ప్రేమిద్దాం, అందరం కలిసిమెలిసి ఉందాం, అందరం అన్నదమ్ములా ఉందాం, సోదరభావంతో ఉందాం. అందరం కూడా మంచిగా ఉండి ప్రేమతో ఉంటే అన్నీ పోతాయి. ఇప్పుడు మన పిల్లలు విష్ చేస్తాడు, మీరు విష్ చేసుకోండి, అన్న నమస్తే అంటే కూడా నమస్తే అంటున్నాడు. ఇవి ఎందుకు ఏం చేస్తాం? ఎవరు ఆస్తి పంపకాలు కావు కదా ఇవి, అవునా కదా? ఏమైనా ఆస్తి పంపకాలా? ఎందుకు ఇవి ఈగోస్? దయచేసి ఇవన్నీ మానుకోరి. ఇప్పటి నుంచి ఇప్పుడు రవి చెప్పినట్టు, మన ప్రభాకర్ చెప్పినట్టు అందరం కూడా సోదరభావంతో నుండి మంచిగా చేసుకున్నాము, ముందుకు వెళ్దామని నేను మనస్ఫూర్తిగా మళ్ళొకసారి అందరినీ వినయించుకుంటూ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు మరియు జిల్లా విజిలెన్స్ కమిటీ, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు మరియు గ్రామ కుల పెద్దల సమక్షంలో ఈ విధంగా తీర్మానం చేయడమైనది. పూర్వ సాంప్రదాయం కులవృత్తులు పద్ధతి ప్రకారం బీసీ ముద్రాజులు ఎస్సీలను కలిసిమెలిసి పండుగలు కానీ, ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, అంత్యక్రియలకు సంబంధించిన డబ్బులు వంచలకు కానీ, ఎస్సీలు కానీ అంతరాయం కలుగజేయరాదని ఒకరికొకరు సహకరించుకొని ఆదర్శవంతంగా పూర్వ మర్యాదలతో గ్రామ ఉత్సవాలను విజయవంతం చేసుకునే విధంగా సహకరించుకోవాల్సిందిగా తీర్మానించమైనది. ఆలయాల ప్రవేశం కానీ, ఉత్సవాలకు కానీ ఒకరికొకరు వివక్ష చూపరాదని తీర్మానించుకోవడమైనది. ప్రజాప్రతినిధులు మరియు గ్రామ పెద్దల సమక్షంలో చేసుకున్న ఇది తీర్మానము కూర్చొని తప్పకుండా పాటించి దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయమని ముదిరేజ్ నాయకులమందరము తీర్మానం చేసుకోవడమైనది. ఈ తీర్మానము పులి ప్రభాకర్ కౌన్సిలర్ మరియు ఆర్జీ అజయ్ కుమార్ కౌన్సిలర్ గారి సమక్షంలో పూర్తి బాధ్యతను చట్ట పరిధిలో సమస్యలు రాకుండా పూర్తి బాధ్యతలు వహిస్తాము. ఇటీవల జరిగిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు 3 మహిళలపైన ఎఫ్ఐఆర్ అయినందున అట్టి కేసును దళితులమైన మేము
వెనక్కి తీసుకుంటాము. భవిష్యత్తులో దళితులపై వివక్ష ఉండకూడదని ఆశిస్తున్నాము. పై తీర్మానమును ఎవరి ఒత్తిడి లేకుండా మా ఇష్టపూర్వకంగా రాయించుకొని చదివించుకొని మా సభ్యులతో సంతకాలు చేయడం అన్నది.